బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది. ఆదివారం సెప్టెంబర్ 1 సాయంత్రం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఓపెనింగ్ ఎపిసోడ్ లో భాగంగా స్టార్ హీరోయిన్ల డాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా ఉన్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ను ఆడియన్స్ కు పరిచయం చేయనున్నారు. మరి 8వ సీజన్ లో హౌస్ లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ ఎవరు, థీమ్ ఎలా ఉండబోతుందనే విషయాలు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? 8వ సీజన్ హౌస్ లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ ఎవరు అన్నది ఈరోజు తెలుసుకుందాం. 14వ కంటెస్టెంట్ గా వరంగల్ యూట్యూబర్ అయిన నబీల్ అఫ్రిది బిగ్ బాస్ హౌస్ లోకి 14వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. ఇతనికి జోడీగా ఇతని బడ్డీగా డాన్సర్ నైనిక హౌస్ లోకి వెళ్ళారు. ఆ తర్వాత 13వ కంటెస్టెంట్ గా డీఫేమ్ నైనిక, 14వ కంటెస్టెంట్ గా వరంగల్ కు చెందిన యూట్యూబర్ నబీల్ అఫ్రిది రాగా 13వ కంటెస్టెంట్ గా డీఫేమ్ నైనిక అడుగు పెట్టింది. వీరిద్దరూ జోడీగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం జరిగింది. 11వ కంటెస్టెంట్ గా పృథ్వీరాజ్ రాగా పృథ్వీరాజ్ కి జోడీగా యాంకర్ విష్ణుప్రియ స్టార్ జోడీగా ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు. ఆ తర్వాత బేబీ సినిమా నటి కిర్రాక్ సీత రాగా కిర్రాక్ సీతకు జోడీగా నాగమణికంఠ బడ్డీగా వచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బెజవాడ బేబక్క, ప్రముఖ సోషల్ మీడియాతో ఫేమస్ అయిన బేబక్క ఎంట్రీ ఇచ్చి అలవాటైన రీతిలో నాగార్జునను పొగడ్తలతో ముంచెత్తింది. ఆ తర్వాత తనకు తగ్గ బడ్డీగా ఆర్జే శేఖర్ భాషను సెలెక్ట్ చేసుకొని వీరిద్దరు బడ్డీగా కలిసి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 6వ కంటెస్టెంట్ గా ఆర్జీవీ హీరోయిన్ వచ్చింది. హీరో ఆదిత్య ఓంకి బడ్డీగా ఆర్జీవీ హీరోయిన్ సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది. రాగానే తెలంగాణ స్లాంగ్ తో స్టేజ్ అదరగొట్టింది ఈ అందాల తార సోనియా. ఆ తర్వాత ఆదిత్య ఓం వచ్చాడు. బిగ్ బాస్ 8వ సీజన్ 5వ కంటెస్టెంట్ హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చి లాహిర్ సినిమాతో బాగా ఫేమస్ అయిన నటుడు. ఇటీవల సినిమాలు బాగా తగ్గించాడు. కాగా ఇతనికి బడ్డీగా ఆర్జీవీ హీరోయిన్ సోనియాను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ స్టేజ్ పైకి నాని, రానా దగ్గుపాటి వచ్చారు. బిగ్ బాస్ స్టేజ్ పైకి నాని, ప్రియాంక మోహన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరోయిన్లకు ఆసక్తికర ప్రశ్నలు వేశాడు హోస్ట్ నాగార్జున. వీరిద్దరు సరిపోదా శనివారం సినిమాలో జంటగా నటించారు. 4వ కంటెస్టెంట్ గా హీరోయిన్ ఎంట్రీ అభినయ్ నవీన్ కు బడ్డీగా కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ కమ్మ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రొమాంటిక్ సాంగ్లతో ఆమె దుమ్ము రేపింది. అనంతరం చలాకీగా సమాధానాలు చెబుతూ అలరించింది. అభయ్ నవీన్ ఎంట్రీ అదిరింది. పెళ్లి చూపుల సినిమాతో విష్ణుగా పాపులర్ అయిన తెలుగు నటుడు అభయ్ నవీన్ పలు సినిమాల్లో నటుడిగా, రామాయణయుక్త హీరోగా, దర్శకుడిగా కొత్త అడుగు వేసి అభయ్ ఇప్పుడు బిగ్ బాస్ 8 లోకి అడుగు పెట్టారు. 2వ కంటెస్టెంట్ గా నిఖిల్ ఈ సీజన్ లో సోలో ఎంట్రీ లేదని తన బడ్డీస్ ను సెలెక్ట్ చేసుకోవాలని యష్మికి నాగ్ సూచించాడు. దాంతో ఒక రెడ్ కలర్ బాక్స్ ను సెలెక్ట్ చేసుకుంది యష్మి. దాని నుంచి సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ 8వ సీజన్ మొదటి కంటెస్టెంట్ గా నటి యష్మి గౌడ, స్వాతి చినుకుల, నాగభైరవి, కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్ యష్మి గౌడ బిగ్ బాస్ హౌస్ లోకి 8వ సీజన్ లో మొదటి కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. నాగార్జున ఆమెను ఆడియన్స్ కు పరిచయం చేశారు. నాగార్జున గ్రాండ్ ఎంట్రీ బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. హోస్ట్ గా కింగ్ నాగార్జున ఎంట్రీ అదిరింది. దేవర ఫియర్ సాంగ్ కు డాన్స్ తో ఆయన ఎంట్రీ ఇచ్చారు. లిమిట్లెస్ అంటూ ఈ షోను మొదలు పెట్టేశారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ కి నాగార్జున బంపర్ ఆఫర్. బిగ్ బాస్ ఫ్యాన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు హోస్ట్ నాగార్జున. బిగ్ బాస్ హౌస్ తెలుగు 8వ సీజన్ కాసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో, టీవీతో పాటు సోషల్ మీడియాలో సందడి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా బిగ్ బాస్ ఫ్యాన్స్కి మంచి అవకాశాన్ని ఇచ్చారు. బిగ్ బాస్కి సంబంధించి మీకు నచ్చిన మూమెంట్స్ను బిగ్ బాస్ తెలుగు 8 హ్యాష్ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే అందులో తనకు నచ్చిన వాటిని స్క్రీన్పై చూపిస్తానని నాగ్ వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఈ విషయాన్ని పంచుకున్నారు నాగార్జున. కాగా బిగ్ బాస్ సీజన్ 8 ప్రైజ్ మనీలో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. ఈసారి 50 లక్షల రూపాయలు కాదని, విజేతగా నిలిచిన వ్యక్తికి అంతకు మించి ఎక్కువగానే అమౌంట్ అందే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. ఈసారి హౌస్లో 3 బెడ్రూమ్లు. బిగ్ బాస్ తెలుగు 8 హౌస్లో 3 బెడ్రూమ్లు ఉంటాయని తెలుస్తోంది. జంతువుల పేర్లతో ఈ రూమ్ల డిజైన్, అందులోని వస్తువులు కూడా అదే విధంగా ఉంటాయని తెలుస్తోంది.